ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరు ఇక్కడున్న సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి. ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక, ఈ గురువారం రోజు తప్పకుండా నా విభూతిని తాకి నువ్వు వినాలనుకుంటున్న శుభవార్తను తప్పకుండా విను అని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో మీకున్నటువంటి సమస్యలు, కష్టాలు అన్నీ కూడా నాకు రాయండి. నేను ఈరోజు గుడికి వెళ్తాను, తప్పకుండా మీ పేర్లు చదివి ప్రేరిత చేస్తాను. బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని కొంతమంది ప్రయోజనం పొందక నిరాశ చెందుతూ ఉంటారు కదండి. కానీ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి జరిగిందండి. నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే గురువుగారిని కాంటాక్ట్ అవుతుంటాను. ఒకప్పుడు ఎన్నో సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న తర్వాత పరిష్కార మార్గం లభించి చాలా చక్కగా ఆనందంగా ఉన్నారన్నమాట. గురూజీ లక్ష్మణ్ రాజు గారండి, చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. గురువుగారు నెంబర్ వచ్చేసి 8466923012. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అంటే ఎలాంటి పర్సనల్ సమస్యలైనా జ్యోతిష్యం చెప్తారండి. భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, మనశ్శాంతి లేకపోవడం, నరదిష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ సమస్యలు, ఇలా ఏదైనా కానీ మీకు ఎలాంటి సమస్యలున్నా గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు ఫోన్ చేయండి. సమస్యలు ఉంటే మీ సమస్యలన్నీ కూడా చెప్పుకోండి. సమస్యలకు తగినటువంటి పరిష్కారం కొన్ని మీకు పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ చెప్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. తప్పకుండా మీకు సమస్యలు ఉంటే కాంటాక్ట్ అవ్వండి, మీకంతా కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. ఈ గురువారం రోజు నీ కోసమే వచ్చినటువంటి ఈ సందేశాన్ని కాదనకుండా తప్పకుండా విను. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ విభూతిని తప్పకుండా ధరించు. ఈరోజు నేను ఈ సందేశం ద్వారా నీకు ఎన్నో మాటలను, అలాగే మంచి మంచి విషయాలను చెప్పడానికి వచ్చాను. తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకిస్తావని అనుకుంటున్నాను. నువ్వు కోరిన కోరికలన్నీ నెరవేరడం లేదని ఎంతో మదన పడిపోతూ ఉన్నావు కదా, ఎంతో దిగులు చెందుతూ ఉన్నావు. కానీ నువ్వు ఏదైనా కానీ అసలు నిజ నిజాలు ఏంటనేది నీకు అర్థమవుతుంది నేను చెప్పనేది వింటే. ఇలా చెప్పినది విన్నప్పుడల్లా నీ మనసు కనిపిస్తుంటుంది. ప్రతిరోజు కూడా ఇలాంటి మంచి మంచి సందేశాలను మాకందరి కోసం మీరు తీసుకొచ్చున్నారే చెప్పుకోవాలి. కానీ నిజంగా ఏదైనా కానీ అంటే మన జీవితంలో కొన్ని కొన్ని సంఘటనలు, ఇలాంటి సంఘటనల వలన కొన్ని మన మనసు బాధగా ఉన్నప్పుడు, మన కోరికలు తీరడం లేదని చెప్పి బాధపడుతున్నప్పుడు బాబా ఇక నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, ఎన్నో రోజులుగా నువ్వు కోరుకుంటున్నటువంటి ప్రతి ఒక్క కోరిక తీరిపోవడానికి కారణం ఏదైతే ఉందో అది కూడా ఈ రోజున నేను ఈ సందేశంలో చెప్పబోతున్నాను. కాబట్టి శ్రద్ధగా విను. నువ్వు ఎన్నో రోజుల నుండి పదే పదే కొన్ని సంవత్సరాల నుండి నీ మనసులో ఉన్నటువంటి కోరిక తీరడం లేదని చెప్పి బాధపడుతున్నావు. అంతేవిధంగా ఎంతో కోపంతో రగిలిపోతూ ఉన్నావు. అడిగినవన్నీ నీ కోరిక నేను నెరవేర్చలేడం లేదని చెప్పి దిగులుగా ఉన్నావు. అందుకే ఈ సందేశం ద్వారా నీకు ఒక మంచి కొన్ని మాటలనైతే చెప్పాలనుకుంటున్నాను. ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా కాసేపు నేను చెప్పే మాటలను ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఆలకించు. చూడమ్మా, నీవు నిజంగా అంటే మానవులందరూ కూడా ఏ విధంగా అనుకుంటున్నారంటే, నా కోరిక నెరవేరడం లేదు, నా కోరిక నెరవేరితేనే నిజంగా భగవంతుడు ఉంటాడు అనేటువంటి విషయాన్ని నమ్ముతారు. కాలం అనేది చాలా చాలా పెద్ద పరీక్షలు పెడుతున్నప్పటికీ కూడా మీ గీతలను కూడా మార్చలేదు అనేటువంటి పరిస్థితి మీకు ఎదురైనప్పుడు మీకు అండాదండా ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు? నీ తండ్రిగా నేను బాబాను. నువ్వు ఎంత కోపంగా ఉన్నా కానీ నీ బాబా చెప్పేది ఒక్కటే, ఆ కోరిక నీకు ఎందుకు నెరవేరడం లేదు అని అంటే కనుక కాస్తైనా నన్ను అర్థం చేసుకో. నేను ఈరోజు నువ్వు నా మీద నమ్మకంతో ఈరోజు ఎప్పుడు కూడా ఈ విధంగా ఈ విభూతిని తాకావో నిజమనేది నువ్వు తప్పకుండా నీకు తెలిసిపోతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో నీ సమస్యలన్నీ తీరిపోతాయి. నువ్వు కష్టపడేటువంటి ప్రతి పని చేస్తే నీ జీవితం అంత సుఖంగా సాగిపోతుంది. రాబోయేటువంటి సమయం అంతా రోజుల్లో నువ్వు కూడా ఆనందంగా నీ వాళ్ళతో సంతోషంగా ఉండగలుగుతావు. కాబట్టి ఈరోజు నీకు పలుకుబడి ఉందని చెప్పి నువ్వు తప్పులు ఎప్పుడు కూడా చెయ్యొద్దు. అబద్ధాల మాటలు మాట్లాడొద్దు. అసలు ఎవరిని కూడా బాధ పెట్టకూడదు, ఇతరుల మనసులను గాయపరచకూడదు. గుర్తుంచుకో. ఎప్పుడైనా కానీ అంటే కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది, తెలుసు కదా. ఇచ్చింది మరలా నీకే తిరిగి రాక తప్పదు, ఇచ్చేసి వెళ్తుంది.
కాబట్టి జాగ్రత్తగా ఉండు, అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. జీవితంలో ఎప్పుడు చివరిదో చెప్పలేము. ఏ ఆట చివరిదో, ఇక ఏ మాట చివరిదో కూడా నువ్వు చెప్పగలవా? లేదు కదా, చెప్పలేవు. అందుకే వీలైనంత వరకు ఇతరులను మంచిగా పలకరిస్తూ ఉండు. వీలైనంతగా ఎప్పుడు కూడా అందరినీ కూడా కలుస్తూ ఉండు. అంతేకాని చివరి జ్ఞాపకాలే నీకు ఎప్పుడు కూడా అంటే చివరి క్షణాలు జ్ఞాపకాలు అనేవి ఎప్పుడు కూడా నీకు గుర్తుండిపోతాయి. జరిగిన దాన్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకోక తప్పదు. ఇక ఉన్నదాని పట్ల నీవు శ్రద్ధగా ఉండాలి, విశ్వాసాన్ని ఉంచుకోవాలి. అలాగే జరిగేదానివన్నీ కూడా నీవు ఆనందంగా ఆహ్వానించాలి. ఏవైనా కానీ నీకు తప్పదు కదా, ఇది కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం ప్రకారమే అన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకో. ఇక నువ్వు నీ సమస్యలతో చాలా అంటే చాలా కారణాల వలన నువ్వు కొంచెం బాధపడుతూ ఉన్నావు. అయితే నువ్వు ఏది కూడా నీకు తెలియడం లేదనే చెప్పుకోవాలి. ఈ కష్టం, నీ బాధ దీని వలన వస్తుందని తెలియక బాధపడుతూ ఉన్నావు. అయితే నీ మనసును ఏదైనా కానీ నీ కోరికలను గంపెడంత ఆశలతో నాకు చెప్పుకుంటూ ఉంటున్నావు. ఇది కేవలం నీ దుస్థితి కాదని గుర్తుపెట్టుకో. ఏ కోరిక అయితే నువ్వు రోజులుగా కోరిక నెరవేరడం లేదని చెప్పి మదన పడిపోతూ బాధపడుతూ ఉన్నావో ఆ కోరిక కారణంగానే ఈరోజు నువ్వు ఇదిగో ఈ కష్టాన్ని ఈ విధంగా అనుభవిస్తూ ఉన్నావని నువ్వు తప్పక గుర్తుంచుకోవాలి. చూడమ్మా, ఆలోచించు, ఒకసారి నీకే అర్థమవుతుంది. ఏ కోరిక అయితే నువ్వు ఎప్పుడూ కూడా కోరుకుంటూ అనుభవిస్తూ ఉన్నావో, ఏ కోరిక అయితే తీరలేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నావో, పుట్టుకతో ఎవరి జీవితం ఎలా పూలవనం కాదు కదా, అలాగే ఏ ఒక్కరి జీవితం కూడా అలా ఉండదని తెలుసుకో. ప్రతి ఒక్కరి జీవితాలు అలాగే అంటే పడి లేచే కెరటాల్లా ఉంటాయన్నమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకో. నువ్వు ఒక్కదానివే కాదు. ఈ భూమి మీద సమస్యలు, కష్టాలు ఇవన్నీ కూడా లేకుండా ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, అందరికీ ఉన్నాయి. అయితే రేపటి రోజున సంతోషం కూడా వస్తుంది అనే ఒక్క ఆశతో అందరూ కూడా నవ్వుతూ జీవిస్తూ ఉంటారు. ఇది నువ్వు తప్పకుండా అలవాటు చేసుకోవాలి. ఇదే జీవితం యొక్క రహస్యం. ఆస్తులు సంపాదించలేదని, కన్నవారి మీద కోరికలు తీర్చలేదు అని భగవంతుడి మీద ద్వేషం పెంచుకుంటే ఎలా చెప్పు? కాబట్టి పెంచడం వరకే కన్నవారి బాధ్యత, కాపాడడం వరకే కదా భగవంతుడి బాధ్యత. సంపాదించడం, సాధించడం ఇవన్నీ కూడా నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకో. చూడమ్మా, కష్టపడితే తప్పకుండా నీకు మంచి ప్రతిఫలం ఇస్తాను. ఏదైనా కానీ గౌరవం, మోసం చేసేవారి దాంట్లో ఖచ్చితంగా పతనం అనేది ఉంటుంది. నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నువ్వు నటించవలసినటువంటి అవసరం లేదని గుర్తుపెట్టుకో. నీ బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం, కానీ నీ గుణాన్ని ఉపయోగించి ఎదుటివారి మనసును నువ్వు గెలవడం నిజంగా చాలా అంటే చాలా కష్టం. ఈ లోకంలో డబ్బుతో పొందగలిగేది ఏదీ శాశ్వతం కాదని గుర్తుపెట్టుకో. కానీ కేవలం మనసుతో పంచేటువంటి ఏదైనా కానీ స్నేహం, ప్రేమ, ఆప్యాయతలు ఇవి కదా ఎప్పుడు కూడా శాశ్వతంగా గుర్తుంటాయి. కాబట్టి ఈ విషయాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? స్నేహపూర్వకమైనది అంటే నీ చుట్టూ చాలామంది ఉన్నారు. వారందరినీ కూడా నీవు నీ ఆత్మీయులుగా భావించి వదులుకోకుండా జాగ్రత్తగా వారందరినీ కాపాడుకో. అలాగే అలాంటి వారి ప్రేమ నీకు ఎంతో గౌరవ మర్యాదలను తెచ్చిపెడుతుందని కూడా తెలుసుకో. ఈరోజు నువ్వు నా మీద నమ్మకంతో నా విభూతిని తాకావు కాబట్టి ఎప్పుడు నువ్వు నా విభూతిని తాకావని చెప్పు. ఎందుకంటే నీ బాబా ఏం చెప్పబోతున్నాడంటే, వెంటనే నువ్వు కోరినటువంటి ప్రతి ఒక్క కోరిక కూడా అన్నీ తీరుస్తాను అనేటువంటి నమ్మకంతోనే కదా తాకావు. ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కాబట్టి, నీకు ఏదైనా బాబా చెప్తే నువ్వు తప్పకుండా నడుచుకుంటావు కాబట్టి. అందుకే నీ సాయి ఏం చెప్తే అది నీ జీవితంలో తప్పకుండా జరుగుతుంది అనేటువంటి నమ్మకంతో నీవు నా విభూతిని తాకావు. కాబట్టి తల పొగురుతో తిరిగినటువంటి వాళ్ళను తలదించుకునేలా కాలం చేస్తుంది. కాలం అనేది చాలా శక్తివంతమైనది. అలాగే తల దించుకొని బ్రతికిన వాళ్ళని కూడా ధైర్యంగా, గర్వంగా తల ఎత్తుకొని బ్రతికేలాగా చేసేస్తుంది. ఎప్పుడైనా కానీ నవ్విన వాళ్ళని ఏడిపిస్తుంది, ఏడ్చిన వాళ్ళని నవ్వేలా చేస్తుంది. గుర్తుపెట్టుకో. కాలం చేతిలో అందరం కూడా కీలుబొమ్మలుగా ఉండాల్సిందే. అసలు మరి ఈ రోజుల్లో బంధం అనేది ఎలా ఉందో తెలుసా? తామరాకు మీద నీటి బిందువులా ఉంది. కాబట్టి జాగ్రత్తగా కాపాడుకో. నువ్వు సంతోషంగా ఉండాలంటే దానికి ఒక్కటే దారి. ఒకరి గురించి నీవు ఎప్పుడు కూడా ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా, ఆలోచించకుండా ఉంటే చాలు. అది నీకు మంచిది, అది నీకు శ్రీరామ రక్ష కూడా. నీ జీవితాన్ని సుఖమయం చేస్తుంది. ఆశపడి బాధపడడం కంటే సంతోషంగా ఏది కూడా ఆశించకుండా ప్రశాంతంగా ఉండేదానిని మించినటువంటి ఆనందం అనేది అసలు ఈ లోకంలో ఇంకోటి ఉంటుందా? ఉండదు కదా. ఈ యొక్క ప్రపంచంలో కోరుకున్నది ఏదైనా కానీ దగ్గరకు రాదు, అనుకున్నది జరగవచ్చు,
నచ్చింది ఉండదు, ఉన్నది నచ్చదు. ఇదేనమ్మా జీవితం. ఎంతటి విచిత్రమైనదో కదా జీవితం. నీకే అర్థమైందా నీ జీవితంలో ఈ క్షణం ఏది కూడా నీ ముందు, ఏదైతే నీ ముందు ఉందో, ఏ విధంగా నీ జీవితం ఇప్పుడు గడుస్తుందో, ఇక ఆ జీవితాన్ని చూసి ఆనందించు. అంతేకాని లేని దాని గురించి బాధపడొద్దు. ఈ కష్టం ఎందుకో అని బాధపడొద్దు అని ఎవరిని కూడా నిందించొద్దు. భగవంతుడు చేసేది ఏదీ లేదు ఈ జన్మలో. అంటే అంటే మరో జన్మలో నీవు అనుభవిస్తూ ఉంటావు. ఈ జన్మలో చేసినటువంటి పాపపుణ్యాలను బట్టే. చావుకు మించినటువంటి భయం ఏది ఉండదు. కాబట్టి మనసుని ఎప్పుడు కూడా నిన్ను నువ్వు పలకరించేలా చేసుకో. ఎప్పుడు కూడా ఆనందమయం చేసుకో. విజయం అనేది నీ జీవితంలో పట్టుదలతో వస్తుందని తెలుసుకో. నువ్వు సాధించాలి. నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళి నీ గమ్యాన్ని నువ్వు కనుక తప్పకుండా చేరుకొనగలిగితే అంతకన్నా ఇంకేముంటుంది చెప్పు. ఈ లోకంలో వచ్చేవి పోయేవి మూడు: పేదరికం, వ్యాధి, డబ్బు. ఇవి వచ్చినా వదిలిపోలేనివి. అయితే ఇవేంటో తెలుసా? కీర్తి, జ్ఞానం, విద్య. ఇవి పోతే మరలా తిరిగి సంపాదించుకోలేవు. కాబట్టి వీటిని పొందడానికి ఎప్పుడు కూడా తహతహలాడిపోతూ ఉండు. కాబట్టి వీటి గురించి నువ్వు ఆలోచిస్తూ ఉండు. అప్పుడు నీ యొక్క జీవితం మంచి దిశగా వెళ్తుంది. ఎప్పుడు కూడా సంతోషంగా నువ్వు ముందుకు వెళ్ళేలా చేస్తుంది. ఈ బాబా చెప్పింది నీకు అర్థమైంది కదా? అర్థమైందని అనుకుంటున్నాను. కానీ నువ్వు అర్థం అయ్యి కూడా అర్థం కాని వారిలా ప్రవర్తిస్తూ ఉంటావు. అది నీ దగ్గర ఉన్నటువంటి చెడు గుణం. చాలామంది నన్ను నమ్మరు, కొంతమంది మాత్రమే నమ్ముతారు. ఎందుకంటే వారికి నా లీలలు తప్పకుండా అర్థమైంటాయి. కాబట్టి అందరినీ నమ్మండి, అందరిలాగే మారండి అని నేనెప్పుడూ కూడా అనను. ఎవరి నమ్మకం వారిది. ఏ భగవంతుని కొలిచినా నాకు అందరూ సంతోషమే. అందరూ కూడా నా బిడ్డలే. మీరు నన్ను కొలిచినా కొలవకపోయినా నేనెప్పుడు కూడా మిమ్మల్ని నా బిడ్డలలాగనే సమానంగా చూసుకుంటాను. ఎన్నో కష్టాలను దాటాను, బాధపడ్డాను. ఓర్పు సహనంతో నువ్వు చెప్పినట్లుగానే నడుచుకుంటున్నాను కదా బాబా. అయినప్పటికీ అసలు ఈ కష్టాలను అంతే లేదా, ఈ సమస్యలకు నాకు ముగింపే లేదా అని నువ్వు ఎప్పుడు కూడా పోరాడి పడేటువంటి సహనం కానీ ఓర్పు కానీ నాలో పూర్తిగా నశించిపోయాయి. ఏదైనా కానీ అంటే నీకు వచ్చినటువంటి నీ కష్టానికి, నీ సమస్యకు తప్పకుండా ఈ సాయి మాటలను నువ్వు ఆలకించే తీరాలి. ఆ తర్వాత నీ మనసు కుదుట పడుతుంది. నీకు ఎన్ని కష్టాలు వస్తేనే ఏమైంది, అలాగే ఎన్ని సమస్యలు నీకు ఎదురైనా ఏముంది చెప్పు. వాటన్నిటినీ సవాలుగా తీసుకొని ఈరోజు నీవు ఇలా భూమి మీద నిలబడి ఉన్నావు అంటే అందుకు కారణం నా సహకారం. నీకు ఏమీ లేకుండానే నీ కష్టాలను నువ్వు దాటి వచ్చావా చెప్పు. ఒకసారి నువ్వే పరిపూర్ణంగా ఆలోచించి చూడు. నీ ప్రతి కష్టం వెనక నేను నీకు తోడుగా నిలబడి ఉన్నాను కాబట్టే ఆ కష్టాన్ని నువ్వు ఎంతో విజయవంతంగా తప్పకుండా నువ్వు జయించగలుగుతున్నావు. నీ చుట్టూ ఉన్నవారు కానీ, నీ వారు కానీ ఎవరు ఎలా ఉన్నా ఎప్పుడు కూడా చేయనప్పుడు కూడా ఈ సాయి నీకు సహాయాన్ని తప్పకుండా చేశాడనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉండు. ఈ కష్టాలు ఏమిటి బాబా, ఈ సమస్యలు ఏమిటి బాబా, వీటన్నిటిలో నేను పోరాడుతున్నాను అంటున్నావు. వీటన్నిటిని నువ్వు పోరాడగలిగేటువంటి శక్తిని, ధైర్యాన్ని నేను నీకు ప్రసాదించాలని మాత్రం నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. కష్టాలు కానీ, సమస్యలు కానీ ఇవన్నీ మీకై మీరు కోరి తెచ్చుకున్నవే కావచ్చు, లేదంటే కొన్ని కర్మానుసారంగా జరుగుతున్నవి కూడా కావచ్చు. ఏవైతేనేమి నీకు వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని నీ నుండి నేను దూరం చేస్తూనే వస్తున్నాను. పెద్ద పెద్ద కష్టాలను సైతం చిన్న చిన్న పాటిగా చేసి నీకు ఎలాంటి హాని ఎప్పుడు కూడా లేకుండా చేసుకుంటున్నాను. నీకు తోడుగా నీడగా నేను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటున్నాను. అయినప్పటికీ నాపై నువ్వు ఇంత కోపంగా ఉన్నావని నేను అసలు అనుకోవడం లేదు. నా భక్తుల కోసం నేను అహర్నిశలు వారి కోసమే, వారి సంతోషం కోసమే ఎన్నో రకాలుగా వారికి కావలసినటువంటి జీవితాన్ని వారికి అందివ్వడంలో ఎప్పుడు ఎలాంటి పొరపాటు చెయ్యను. కాబట్టి కాస్త ఆలస్యమే కావచ్చు, కానీ వారికి మాత్రం మంచి భవిష్యత్తును ఇవ్వడంలో నీ సాయి ఎప్పుడూ ముందుంటాడు. జరిగిపోయినవే జరిగిపోయావు కదా, మరలా ఆ కష్టాల గురించే ఎందుకు ఆలోచిస్తూ ఉంటావు? ఎందుకు వాటి గురించి పదే పదేగా ఆలోచిస్తూ నిద్ర లేనటువంటి రాత్రులు కూడా గడుపుతూ ఉన్నావు? నన్ను స్మరిస్తూ పడుకో, అంతా బాగానే ఉంటుందని ఎన్నోసార్లు చెప్పాను కదా. గతాన్ని నువ్వు తవ్వుకుంటూ లేనిపోనివన్నీ కూడా ఆలోచనలతో నీ మనసును నువ్వే గాయపరుచుకుంటూ ఉన్నావు. జరిగిన వాటి గురించి నీవు మరలా వాటిని సరిదిద్దేటువంటి ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా చేయొద్దు. ఎందుకంటే వాటిని నువ్వు మరలా బాగు చేయలేవు. కాబట్టి
నన్ను ఎంత నమ్మితే నేను కూడా నిన్ను అంతకంటే హృదయపూర్వకంగా రక్షిస్తూ ఉంటాను. నా రక్షణ నీకు సదా లభిస్తూనే ఉంటుంది. నాకు కావాల్సింది నీ నుండి కేవలం తీవ్రమైనటువంటి ప్రేమ, నమ్మకం. నా స్థానం షిరిడీలోనే లేదు. ఎప్పుడు పిలిచినా నీ ముందే ఉండేందుకు నేను సదా సిద్ధమై ఉంటాను. నేను దేశకాలాలను అతీతుల్ని, నేను అంతటా ఉంటాను. ఏమిటి నా జీవితం నాకే ఇలా ఎందుకు అవుతుందని ఎప్పుడు కూడా నువ్వు అనుకోవద్దు. అది పొరపాటు అవుతుంది. ఏది జరిగినా సరే ధైర్యంగా ఉంటాను. నాకు నా సాయి ఉన్నాడు అనేటువంటి ధైర్యంతో నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళ్తావో అప్పుడు నీకు ప్రతి చోట విజయమే ఎదురవుతుంది. సరే, ఇన్ని రోజులు నీకు ఏమనిపించింది? ఈ బాబా సహకారం నీకు లభించలేదు అని అనిపించిందా? లేదంటే నువ్వుగా ఒంటరిగా ఈ కష్టాలను ఎప్పుడు కూడా దాటుకొని ఇలా సమస్యలతో ఇంకా పోరాడుతూనే ఉన్నావని నీ భావన, అంతే కదూ? నేను ఎక్కడో షిరిడీలోనే లేను. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నీ ముందే ఉంటున్నాను, నీ పక్కనే ఉంటున్నాను. కానీ నువ్వే నన్ను గమనించుకోవడం లేదు. నీ కోసమై నేను ప్రతిరోజు వస్తున్నాను. నీ ఇంట్లోనే ఉంటున్నాను, నీలోని దాగి ఉంటున్నాను. ఒక్కసారి నీ మనస్సాక్షిగా, నీ సాయిని మనస్సాక్షిగా తలుచుకొని, సాయి అని నువ్వు ఎప్పుడైతే నన్ను మనస్ఫూర్తిగా పిలుస్తావో అప్పుడే నీ చెంతకు వాలిపోతున్నాను. నీ కష్టాన్ని నా కష్టంగా నేను, నీ భారం మొత్తం నేను మోస్తున్నాను. కాబట్టి నువ్వు కష్ట సమయంలో కూడా ఎంతో ధైర్యంగా నిలబడ్డావు. ఎన్నో కష్టాలను, సమస్యలను దాటుకొని ఈరోజు ఇలాంటి జీవితాన్ని నువ్వు ఎప్పుడు కూడా గడుపుతున్నావంటే అందుకు కారణం నీ సాయి. ఇప్పుడు కష్టాన్ని చూసి రాబోయేటువంటి రోజులను నువ్వు ఎలా ముందుగానే నిర్దేశిస్తావో చెప్పు. ముందు రోజుల్లో ఎంతో సంతోషకరమైనటువంటి రోజులు, ఆనందకరమైనటువంటి జీవితాన్ని నీకు పొందేటువంటి భాగ్యాన్ని ఆ భగవంతుడు నీకు ప్రసాదించబోతున్నాడు. కాబట్టి ముందు జరిగేది ఏది కూడా నీకు తెలియదు. కాబట్టి ఎలా అంచనా వేస్తావు చెప్పు? ఈ సాయికి నీ జీవితం మొత్తం తెలుసు. నీ జీవితం మొత్తం నేను చదివిన వాడిని. కాబట్టి నీ గురించి, నీ జీవితం గురించి నాకు మొత్తం తెలుసు. ముందు రోజుల్లో ఎన్నో సంతోషకరమైనటువంటి రోజులు నీకు రాబోతున్నాయి. నువ్వు, నీ కుటుంబం సంతోషంగా గడిపేటువంటి ఆనందకరమైనటువంటి రోజులు ఎన్నో రాబోతున్నాయి. కాబట్టి వాటి కోసం నువ్వు తప్పకుండా వేచి ఉండవలసిందే. అంతే తప్ప నీ ముందున్నటువంటి కష్టాన్ని చూసి, సమస్యని చూసి నువ్వు భయపడిపోతూ ఇక నా జీవితం ఇంతే కాబోలు అని అనుకుంటూ నిరాశ నిస్పృహలతో జీవితాన్ని ముగిద్దామని చెప్పి అనుకునేటువంటి ఈ ఆలోచనల నుండి ముందు నువ్వు బయటకు రా. ఇప్పుడు మరలా ఒకసారి చెప్తున్నాను విను. ఒకరి రాకతో నీ జీవితం అంతా మారిపోతుంది అని అన్నాను కదూ? అది ఎవరో కాదు, నీ సాయే. నీ సాయినే మరలా నీకు తెలిసి వచ్చేలా, నా స్పష్టం నువ్వు తప్పకుండా తెలుసుకునేలా ఒక రోజంటూ వస్తుంది. ఆ రోజు నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా మారేటువంటి జీవితాన్ని నువ్వు తప్పకుండా ఆస్వాదిస్తావు. ఈ అనుభూతిని నువ్వు ప్రతిరోజు కూడా పొందవచ్చు. నా సాయి నా కోసం ప్రతిరోజు వస్తాడు, ఏదో ఒక రూపంలో నన్ను, నా కష్టాన్ని ఆయన దాటివేస్తాడు అనేటువంటి నమ్మకంతో అనుభూతిని నువ్వు ప్రతిరోజు పొందవచ్చు. కానీ ఆ నమ్మకాన్ని నువ్వు నాపై ఉంచడం లేదు. కాబట్టి నన్ను నీవు గుర్తించలేకపోయావు. ఇప్పుడు చెప్తున్నాను, తప్పకుండా నువ్వు ఎప్పుడైతే ఈ సాయిపై భారం వేసి నమ్మకాన్ని ఉంచే, నన్ను, నా జీవితాన్ని అంతా మార్చేది ఆయనే, నన్ను ఎప్పుడైతే అని నమ్ముతావో అప్పుడే నీకు నా ఉనికి తెలుస్తుంది. సంతోషంగా నీ జీవితాన్ని గడిపేందుకు తప్పకుండా నువ్వు సిద్ధంగా ఉండు. ఈ బాబా చెప్పిన మాటలన్నీ గుర్తుపెట్టుకొని ఆనందంగా, ప్రశాంతంగా నువ్వు నీ జీవితాన్ని గడుపుతూ ఉండు. శ్రద్ధ సబూరలను అలవర్చుకొని చక్కగా ఆనందంగా నీ జీవితాన్ని అలవర్చుకో. అలా కాకుండా ఎప్పుడు కూడా నాకు ఎవరు లేరు అని నీ మనసును కష్టపెట్టుకోవద్దు. ఏది కూడా శాశ్వతం కాదని గుర్తుపెట్టుకో. నేను ఎలా దూరం చేశానో ఒక్కసారి ఆలోచించుకుంటే నీకే అర్థమవుతుంది. ప్రతిరోజు కూడా నీ సమస్యలను తలుచుకొని ప్రతి క్షణం కుమిలిపోవడం కంటే ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని కనుకొని ఆ సమస్యని నుండి దూరం చేసుకునేటువంటి ప్రయత్నం నువ్వు చేసినప్పుడే నా ద్వారా నీవు మంచి సహాయం పొందుతావు. నా ద్వారానే కాకపోయినా నీ చుట్టూ ఉన్న వారితో కానీ, నీ బంధువర్గంలో కానీ, స్నేహితులతో కానీ, శ్రేయోభిలాషులతో కానీ ఏదో ఒక రూపంగా నీకు నా సహాయాన్ని తప్పకుండా అందిస్తాను. కాబట్టి నీవు సంతోషంగా, ఆనందంగా, నా కోసం కాకుండా నీ ప్రయత్నాన్ని నువ్వు ఎప్పుడు కూడా మొదలుపెట్టి నీ ప్రయత్నంలో నీవు తప్పకుండా విజయం సాధిస్తావు అనేటువంటి ధైర్యంతో నీవు ముందడుగు వేయి.
లేచి నీ పనిలో నువ్వు శ్రద్ధ వహించు. నీ పనిని నువ్వు న్యాయవంతంగా చేసుకుంటూ వెళ్తూ ఉండు. సమర్థవంతంగా ప్రతిరోజు కూడా చేస్తూ ఉండు. ఈరోజు ఈ సమస్యలు నీ చుట్టూ ఉన్నప్పుడు ఎవరైతే నిన్ను హేళన చేశారో, ఎవరైతే నిన్ను మాటి మాటికి నీకు ఉన్నటువంటి సమస్యలను గురించి ప్రేరేపించి నిన్ను బాధకు గురి చేశారో వారి గురించి పట్టించుకోకుండా నీ పనిలో నువ్వు అంటే మంచిగా నువ్వు ఎంతైతే న్యాయబద్ధంగా నీ పనిని చేస్తూ ఉంటావో అప్పుడే నీవు ముందు ముందు మంచి విజయాన్ని సాధించడానికి ఒక పునాది తప్పకుండా వేసుకున్న వాడివి అవుతావు. కాబట్టి ఈ రోజు నుండి నీవు చేసినటువంటి ప్రతి ప్రయత్నంలో నీ వెనక నేను ఎప్పుడు కూడా సహాయంగా తోడుగా ఉంటానని చెప్పి నీకు మాటిచ్చి ఇక సెలవు తీసుకుంటున్నాను. సో విన్నారు కదండి, బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.